అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం పరిసయ్యులు సద్దీకుల యొక్క బోధన గురించి జాగ్రత్త పడుడి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకీయులు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడునని వారితో చెప్పెను. కాగా వారు, మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పెనని తమలో తాము ఆలోచించుకొనుచుండ్రి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేరా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో అదైనను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపల్లో ఎత్తిరో అదైనను మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడునని చెప్పాను. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గూర్చి కాదు, కానీ పరిసయ్యులు సద్దీకులు అని వారి బోధన గూర్చే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న ఈ దృష్టాంతంలో మత్తయి సువార్త 16వ అధ్యాయం 5-12 వచనాల్లో మనం చదువుకున్న సారాంశము, పరిసయ్యులు సద్దీకుల యొక్క బోధ విషయంలో విశ్వాసులమైన మనము జాగ్రత్త వహించాలని దేవుడు ఒక ఆజ్ఞ రూపములో, ఒక హెచ్చరిక రూపంలో మనకి తెలియచేస్తూ ఉన్నారు. జాగ్రత్త అనే మాటని వచ్చినప్పుడు మనం అదొక హెచ్చరికగా మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక్కడ పరిసయ్యులు సద్దూకీయులు మరి ఇక్కడ లేరు కదా ప్రస్తుత కాలంలో. అంటే ఇప్పుడున్న విశ్వాసుల్లో ఉన్న వాళ్ళే కొంతమంది పరిసయ్యుల్లాగా, కొంతమంది సద్దూకీయుల్లాగా, కొంతమంది హోదాలాగా, కొంతమంది అలా వాళ్ళని అలా ఊహించుకుంటూ అలా ఫీల్ అయిపోతూ ఉంటారు. వారి గురించి ఇక్కడ మాటలు చెప్తూ ఉన్నారు. అక్కడ ఆ కాలంలో పరిసయ్యులు సద్దీకులు కొంత ఉన్న స్థితిలో, కొంత ఉన్నత స్థితిలో ఉండినట్లుగా చరిత్రలో మనకు అర్థమవుతుంది. అలాగని ఈ లోకంలో కూడా విశ్వాసులైన వారు పరిసయ్యుల వలె సద్దూకీయుల వలె తమకున్న స్థితిని కాకుండా ఇంకొద్దిగా హెచ్చించుకుంటూ, గొప్పవారిగా చిత్రీకరించుకుంటూ, గొప్పవారిగా భావిస్తూ వాళ్ళు అలా ప్రవర్తనలో, వాళ్ళ మాటల్లో అలా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళ గురించి యేసు ప్రభు శిష్యులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏమి జాగ్రత్తగా ఉండాలంటే పరిసయ్యులతో జాగ్రత్తగా ఉండండి, సద్దూకీయులతో జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటే వారు చెప్పే బోధ విషయంలో జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు మాట్లాడే మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండండి, టోటల్గా వాళ్ళ విషయంలోనే జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, శిష్యులు అద్దరికి వచ్చినప్పుడు ఆహారం కోసం రొట్టెలు తేవటం శిష్యులు మర్చిపోయారు. అక్కడ యేసుప్రభు ఉన్నారు. ఎక్కడ యేసుప్రభు ఉంటే అక్కడ జనసమూహాలు వస్తాయి. అక్కడ కొంత ఆహారం కూడా అవసరం. మనము బైబిల్లో అనేక దృష్టాంతాలు మనం చూస్తూ ఉంటాం. అయితే శిష్యులు ఆహారం తేవటం మర్చిపోయారు. మర్చిపోయి యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు శిష్యులు ఏం చెప్పాలి? ఆహారం మర్చిపోయాము అని చెప్పాలి. పోనీ యేసుప్రభు వారు ఏం అడగాలి? ఆహారం తీసుకురాలేదా, ఆహారం ఎక్కడా అని అడగాలి. కానీ అక్కడ జరిగిన సంఘటన అది కాదు. యేసుప్రభు దగ్గరికి శిష్యులు వస్తే యేసుప్రభు మీరు ఆహారం తీసుకురాలేదా అని అడగకుండా ఆయన ఏం చెప్తున్నాడంటే, చూచుకొనుడి, పరిసయ్యులు సద్దీకులను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అని వారితో చెప్తే శిష్యులు అనుకుంటున్నారు, చూడు మనము రొట్టెలు తీసుకురాలేదు కాబట్టి యేసుప్రభు ఏం చెప్తున్నాడు? రొట్టెలు తేనందున తమలో ఈ మాట అనుకుంటూ ఉన్నారు, ఆలోచించుకొనుచున్నారు. అయితే ఆయన మనల్ని సృష్టించినవాడు, హృదయ రహస్యములు ఎరిగినవాడు, మన హృదయంలో ఒక తలంపు పుట్టకముందే గ్రహించగలిగిన గొప్ప దేవుడు. మరి ఆయనకి తెలియదు ఆ శిష్యులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసుల్లో ఆలోచన ఏంటి, వాళ్ళ ఉద్దేశాలు ఏంటో ఆయనకి తెలియకుండా ఉంటుందా? ఆయనకి సమస్తము తెలుసు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, వాళ్ళ ఆలోచనను ఎరిగి శిష్యులు యేసుప్రభుతో చెప్పకుండా తమ ఆలోచించుకొనుచుండ్రి అనే మాటను చూస్తున్నాం. తమలో తాము, బయటికి కూడా కాదు. శిష్యులు తమలో తాము అనుకుంటున్నారు,
మేము రొట్టెలు తేలేదు కాబట్టి యేసు ప్రభు మీరు జాగ్రత్త పడుడి, పులిసిన పిండి, పరిసెయులు, సద్దీకులు అనే మాటను చెప్తున్నారని శిష్యులు అనుకుంటుంటే యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మీరు ఎన్నిసార్లు నేను 5 రొట్టెలని 5,000 మందికి, 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి నేను పంచిపెట్టలేదా? అది మీరు 12 గంపలకి మీరు ఎత్తలేదా? ఆ విషయం మీకు తెలీదా? మీరు మర్చిపోయారా? మీరు జ్ఞాపకం చేసుకోలేదా? నా శక్తిని మీరు తక్కువ అంచనా వేశారా? నేను ఎంత శక్తిమంతుడినో, నేను ఎంత గొప్ప దేవుణ్ణో, నాకు ఎన్ని గొప్ప శక్తిమంతునిగా నేను ఈ లోకానికి వచ్చానో స్వయంగా మీరు చూశారు కదా. అనేక మంది ఆహారం, కొన్ని వేల మంది అక్కడ కూర్చుంటే ఆహారం లేకపోతే మీ దగ్గర ఏమైనా ఉందా అంటే, ఒక చిన్న బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటే దాన్ని ఆయన దగ్గరికి తీసుకొస్తే ఆయన దాన్ని ప్రార్థించి ఆశీర్వదించినప్పుడు వచ్చిన వేల మందికి అది ఆహారంగా పంచిపెడితే మిగిలిపోయినవన్నీ గంపలుగా ఎత్తితే 12 గంపలు అయితే 12 మంది శిష్యులుంటే ఒక్కొక్కరికి సమృద్ధిమైన జీవాహారాన్ని అందించిన యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మేము రొట్టెలు తేలేదు కాబట్టి పరిసయ్యుల విషయంలో, సద్దీకుల విషయంలో జాగ్రత్త వహించుడని చెప్తున్నారని తమలో తాము ఆలోచించుకొనుచున్న ఆ శిష్యులను ఉద్దేశించి దేవుడు చెప్తున్న మాట, ఇవన్నీ మీకు గుర్తులేదా? 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో అదైనా మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెల గురించి చెప్పట్లేదన్న విషయం మీరు ఎందుకు గ్రహించరు? నేను చెప్తున్న మాట పరిసయ్యుల గురించి, నేను చెప్తున్న మాట సద్దూకేల గురించి, నేను చెప్తున్న మాట పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడు. ఎందుకంటే పులిసిన పిండి కొంచెమైనా సరే అది ముద్దంతా పాడు చేస్తుంది. మన ఇంట్లో కూడా కొన్ని విషయాల్లో కొంత పులుపు వస్తే ఆ పిండంతా పాడైపోతుంది. ఇంకా ఆ పిండి వాడుకోవటానికి ఉండదు. కొంత పులుపు స్టార్ట్ అయిందంటే ఆ ముద్దంతా పులుపుగా అయిపోయి వాడుకోవటానికి ఇబ్బంది లేకుండా, ఒకవేళ అది తీసుకొని ఆహారంగా సేవించిన రుచికరంగా ఉండకుండా ఒకవేళ తిన్నా అది అనారోగ్యం పారై ఇబ్బందులకు గురవుతాం. యేసు ప్రభువారు పరిసయ్యులు, సద్దీకులను వారిని పులిసిన పిండితో పోలుస్తూ ఉన్నాడు. పులిసిపోయిన పిండి ఏ విధంగా హానికరమో, పులిసిన పిండి ఏ విధంగా రుచికరం కాదో, పులిసిన పిండి ఏ విధంగా మానవులకి మంచిది కాదో, పులిసిన పిండి ఏ విధంగా ప్రమాదమో, పులిసిన పిండి మానవుని యొక్క ఆరోగ్యాన్ని, మానవుని యొక్క శరీరాన్ని ఏ విధంగా పతనం చేస్తుందో, పరిసయ్యులు, శాస్త్రులని దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు పులిసిన పిండితో పోల్చుతూ, అలాంటి పులిసిన పిండితో సమానంగా ఉన్న పరిసయ్యుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, సద్దూకుల విషయంలో జాగ్రత్తగా. ఇక్కడ పరిసయ్యులు, సద్దూకులు ఎవరో కాదు, మన మధ్యలో ఉన్న విశ్వాసులే, తమను తామును గొప్పగా ఊహించుకునే విశ్వాసులే. అది సంఘ పెద్దలు అయిండొచ్చు, విశ్వాసులు అయిండొచ్చు, పరిచారకులు అయిండొచ్చు, పరిచర్య చేసే ఎవరైనా అయిండొచ్చు, లేదంటే ఒక సాధారణంగా మందిరానికి వచ్చే విశ్వాసం ఎవరైనా ఉండొచ్చు. కానీ తమ స్థితిని కన్నా ఎక్కువ ఊహించుకొని గొప్పవారుగా భావించే వాళ్ళందరూ పరిసయ్యులు, శాస్త్రకులతో మనము పోల్చుకోవచ్చు. అలాంటి వారు పులిసిన పిండితో సమానంగా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అలాంటి వారితో మీరు జాగ్రత్త పడుడి అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు శిష్యులకు అర్థమయ్యి, రొట్టెలు పులిసిన పిండిని గూర్చి కాదు ఈయన చెప్తుంది, నిజంగానే పరిసయ్యులు, శాస్త్రులు అని వారి బోధను గూర్చియే, వాళ్ళు చెప్పే మాటలను గూర్చియే జాగ్రత్త పడమని యేసుప్రభు వారు మనకి జాగ్రత్తలు చెప్తున్నారు, మనకు ఆజ్ఞలు ఇస్తున్నారని అప్పుడు శిష్యులు యేసుప్రభు యొక్క అంతరార్థాన్ని, ఆయన చెప్తున్న మాటల్ని శిష్యులు గ్రహించారు. కాబట్టి ఉదయకాలం మందు మనం చదువుకున్న మాట, జాగ్రత్త పడుడి. ఎవరి విషయంలో జాగ్రత్త పడాలి? పులిసిన పిండితో సమానంగా ఉన్న పరిసయ్యులు, సద్దూకేయులు లాంటి వారు. ఎవరి పరిసయ్యులు, సద్దూకేయులు అంటే తమను తాము హెచ్చించుకొని తమను తాము గొప్పగా ఫీల్ అయిపోయే నేటి విశ్వాసుల గురించి దేవుడు పులిసిన పిండితో సమానంగా చెబుతూ, వారు చేసే బోధలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండడని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇట్టి మాటలను, ఇట్టి జాగ్రత్తలను మన మనసులో ముద్రించుకొని, మన మనసులో ఉంచుకొని మన విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగి వెళ్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం. వందనములైనా ఎన్నో మాటలు, ఎన్నో బోధలు, ఎన్నో హెచ్చరికలు, ఎన్నో జాగ్రత్తలు, ఎన్నో ఆజ్ఞలు మీరు మాకు అందించారు. అందుకే మీకు స్తోత్రం, వందనములు తెలియజేస్తున్నాం. పులిసిన పిండితో సమానంగా ఉన్న వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండమన్నారు. అట్టి జాగ్రత్తను మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం, వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.